21కి 21 స్ట్రైక్ రేట్ తో విన్ అయిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న స్టెప్స్ కేవలం బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి. బీజేపీకి జనసేన ఒక బి టీం అనే ఆరోపణలు అతని మీద మొన్న చేసిన దీక్షలు అవ్వచ్చు, ఆ ప్రాయశ్చిత్త దీక్షలు అవ్వచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు కామన్ పీపుల్ ని చూస్తూ ఉంది. నిజంగానే అతను సనాతన ధర్మం కోసం పోరాడడం అంతవరకు ఓకే, కానీ బీజేపీ సిద్ధాంతాలు వాళ్ళ లైన్ ఎలా ఉందో ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి లైన్ అలానే ఉందనే ఆరోపణలు అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ పార్టీకి మైలేజ్ చేకూరుస్తాయంటారా? అంటే మీకు మ్యాథ్స్లో చిన్నప్పుడు ఇంటర్సెక్షన్స్ యూనియన్స్ అవి చూస్తుంటారు లేదో, అంటే 2 సర్కిల్ ఉంటాయి కామన్గా, ఇట్లా 2 సెక్షన్లు ఇంటర్సెక్షన్ అవి కాకండి. కామన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓట్ బ్యాంకింగ్లో ఇంటర్సెక్షన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారిని నమ్మేవాళ్ళు, అట్ ది సేమ్ టైం బీజేపీని నమ్మేవాళ్ళు, సిద్ధాంతపరంగా ఇద్దరు కామన్గా ఉండాలనుకునేవాళ్ళు. అలా కూడా కోర్గా పవన్ కళ్యాణ్ గారికి ఇంకో సెపరేట్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్గా ఈ సర్కిల్ ఇంటర్సెక్షన్లోనే ఉన్న ఓట్ బ్యాంకింగ్కి కొంచెం వేరియేషన్స్ ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ వరకు ఓకే, బట్ సెపరేట్గా పవన్ కళ్యాణ్ గారికి యూనిక్ బేస్డ్ ఓట్ బ్యాంక్, అది క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, డెవలప్ చేయాలని ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ ఇమేజ్ ఎక్కువ బిల్డ్ అయ్యే కొద్దీ ఓట్ బ్యాంకింగ్ పరంగా ఇటే వెళ్ళే కొద్దీ వేరే డిఫరెన్షియేటర్స్ ఉంటుంది, ఆబ్వియస్గా లూజ్ అవుతూ ఉంటారు. అంటే యూనిక్ పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆబ్వియస్గా టీడీపీ చేస్తున్నా లేదా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఓట్ బ్యాంకింగ్తో పోలిస్తే జనసేనలో కొంత గ్రూప్ ఏంటంటే ఇది కొత్త రాజకీయాలకు మార్పు తీసుకొస్తుంది, జీరో పాలిటిక్స్ వైపు ఉంటుంది. అట్లాగా జీరో పాలిటిక్స్ అంటే డబ్బులు అది కాదు, ఖర్చు పెట్టే డబ్బులు ఇచ్చేది కాకుండా మామూలుగా రైట్ పీపుల్కి ఏం కోరుకుంటారు అలాంటి పాలిటిక్స్ మీదే చేస్తుంది. అలాంటిదే జనసేన ముందుకు తీసుకెళ్తుంది అన్న ఆ ఓట్ బ్యాంకింగ్ పర్స్పెక్టివ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ మటుకు ఎఫెక్ట్ పడుతుంది. ఇంటర్సెక్షన్గా ఉండి తన తత్వాలు బీజేపీ తత్వాలు లేదా ఆలోచనలు ఒకటే ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది, కరెక్ట్ గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ పర్సెప్షన్ లో చూస్తే అలాంటి ఓట్ బ్యాంక్ ఇనిషియల్ స్టేజ్ లో దూరం చేసుకోవడం అంటే వేరీ చేసుకోవాలండి. మనం ఎంత వరకు దీన్ని స్ట్రెచ్ చేయొచ్చు, ఎంత ముందుకు వెళ్తే బాగుంటుంది. మనం 21 సీట్లు గెలిచాం, నెక్స్ట్ టైం ముందు మొత్తం గెలవాలంటే ఎన్ని గెలుచుకోవాలి. ఓవరాల్ గా కంట్రీలో బీజేపీ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎక్కువ బీజేపీ లూజ్ అవుతుంది అనుకోండి, దాంతోపాటు దాని మీద నిలబడ్డ వాళ్ళు కూడా లూజ్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎంత దూరం వెళ్తే బాగుంటుంది, ఏ ఇష్యూని ఎంతవరకు స్ట్రెచ్ చేయాలనేది చాలా జాగ్రత్తగా, ఇలాంటి అందులో సెన్సిటివ్ టాపిక్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, పొలిటికల్ పార్టీస్ ని ఫ్లోట్ చేసే సినిమా హీరోస్ యొక్క పొలిటికల్ సస్టైనిటీ ఎంతవరకు ఉంటుందంటారు? ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసాము, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 14.5 years తనకు ఒక మంచి విక్టరీ వచ్చేసింది. అక్కడ ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం తమిళనాడులో విజయ్ గారి పార్టీ చూస్తూ ఉన్నాము. సో ఎట్లా ఉంటుందంటారు వాళ్ళ గ్రోత్? అంటే ఒక్కటండి, ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సినిమాలు చెప్పినట్టు చాలా రోజులుగా ఫస్ట్ డే ఓపెనింగ్స్, ఫస్ట్ షో ఓపెనింగ్స్ వరకు ఉపయోగపడుతుంది. వన్స్ ఒకసారి గెలిచేసాక, ఇప్పుడు గెలిచే వరకు 14 సంవత్సరాలు అక్కడ విజయ్ గారు స్టార్ట్ చేస్తున్నారు, లేదా గెలవచ్చు, లేదా ఎంజీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఇంకా మళ్ళీ సినిమా స్టార్ ఓటేరు. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఉపయోగపడుతుంది, నెక్స్ట్ టైం రాజశేఖర రెడ్డి కొడుకుగా ఓటేరు. అంటే మీరేం చేశారు, అలాగే హీరోగా నేను అభిమానిస్తున్నాను, హీరోగా ఓటేసాను, నెక్స్ట్ టైం ఇంకా అది ఉపయోగపడదు. నెక్స్ట్ టైం మీరు ఏం చేయగలిగారు, ఏం చేశారు, ఏ నిర్ణయాలు తీశారు, నా మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి, అబ్బా ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, ఇది తన బ్రాండ్, ఈ చేంజెస్ మటుకు తన వల్లే వచ్చాయి, తను లేకపోతే ఇది ఇంపాసిబుల్ కేసు అన్న పీపుల్లో చేంజెస్ ఏం కనపడుతున్నాయని బట్టి 21 నుంచి 41 వెళ్ళడమా, 71 వెళ్ళడమా, లేదా 21 కూడా తగ్గడమా అనేది ఆధారపడుతుంది. ఈ 2029 చాలా దూరంగా ఒకసారి ఆలోచించి క్వశ్చన్ ముందుగానే అడగాల్సి వస్తుంది. 24 కంప్లీట్ అయిపోయింది. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉందని ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. 29 సినారియో ఇదే కూటమి వర్సెస్ జగన్ గా ఉండబోతూ ఉన్నాయా ఎలక్షన్స్, లేదంటే జనసేన విల్ బి బ్యాక్ విత్ బీజేపీ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? చెప్పండి, చాలా లాంగ్ రన్ అండి. ఒకటి మటుకు ఫేవరింగ్ ఏంటంటే కాంగ్రెస్ చాలా బలపడుతుంది ఏపీలో కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. దాని ఇంపాక్ట్ అన్ని స్టేట్స్ లోనూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు బీజేపీకి 1% 2% ఉంది కదా, బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు అనుకున్న స్టేజ్ కాడి నుంచి ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలుచుకుని అసోసియేట్ ఉంటే బాగుంటుంది కదా అని ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టేటు సెంట్రల్లో గెలిచే పార్టీతో అసోసియేట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. బోత్ ఆర్ కేమ్ ఫ్రమ్ ది ఒకే ఒక బ్రీడ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ. సో ఎంత కాంగ్రెస్ డెవలప్ అవుతా ఉంటే వైఎస్ఆర్సీపీకి తెలియకుండా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంత ఫెచ్ అవుతూ ఉంటుంది. బీజేపీ యొక్క ఓట్ బ్యాంకింగ్, వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్లీ వేరే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్. ఏముందో వైఎస్ఆర్సీపీ బీజేపీతో అసోసియేట్ అయినా లేదా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంతకుముందు వరకు
బట్ డైరెక్ట్గా వచ్చి నేను బీజేపీతో అసోసియేట్ అవుతున్నాను, బీజేపీ చేసేది రైటే, బీజేపీతో పార్టీతో మనం కలిసి ఉంటాం అని ఓపెన్ స్టేట్మెంట్ కానీ ఓపెన్గా వెళ్ళారు. ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి ఓట్ బ్యాంకింగ్. బట్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ తనకు ఒక ఫేవర్ ఉంటుంది, ఎందుకంటే ప్యారలల్ ఓట్ బ్యాంకింగ్, రెండు భావజాలం కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ. సో అది ఎంత అడ్వాంటేజ్ అయితే అంత వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం అదర్ సైడ్ కూడా మన డెవలప్మెంట్ బాగుంటే వీళ్ళకి ఫెచ్ అవుతుంది. లేదు ఓన్లీ బీజేపీతోనే అవుతుందంటే నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యారలల్ గా చూసినప్పటికీ కూడా ఏపీ విషయానికి వస్తే దెర్ ఇస్ వెరీ సపరేట్ సినారియో అండి. కాంగ్రెస్ పార్టీ విషయంలో అక్కడ ఒక అన్యాయం చేసింది, మాకు ద్రోహం చేసిన పార్టీగా ఆ పార్టీ పైన ముద్ర ఉంది. అది ఎంతవరకు చెరిపేసుకుంటుంది ఆ పార్టీ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. సో అక్కడ గ్రో అనేది, కాంగ్రెస్ యొక్క గ్రో అనేది కనిపిస్తుందంటారా ఏపీలో? ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు, ధర్నాలు ఇప్పటికీ డిమాండ్ చేసే అనేక మేధావులు ఉన్నప్పుడు సో దీని గ్రోత్ ఎట్లా ఉంటుందంటారు? ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ ఉంది. బట్ ఇంకా ఈ 4 years లో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోగలరు, ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఒకప్పుడు స్టేటే కదా. సో ఎంత కన్వర్ట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు నుంచి తీసుకునే డిసిషన్ బట్టి ఆధారపడుతుంది అంటున్నాను. ఇప్పటికైతే మామూలుగా కాంగ్రెస్కి ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ ఏపీ వరకు పెరిగిపోయింది, అద్భుతంగా ఉందని ఏం లేదు. బట్ నేను ఏంటంటే నేషనల్ వైడ్ నుంచి ఇంపాక్ట్ వస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ రాబోతుంది అనేది. సో దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది అంటున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీల కూటమి ఇది. ఒక 1.5 year 2 years తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్ గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు, ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నట్టు అలా ఏం అనుకోవట్లేదండి. కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు. బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు. ఎందుకనంటే ఎక్కడో ఇంటర్నల్ గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి ఉంటాయి మేడం, ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మీద 100 ఇష్యూస్ ఉన్నట్టు అబ్వియస్గా ఇది 2 పార్టీలు, 2 డిఫరెంట్ భావజాలు ఉంటాయి, 2 వీళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, తర్వాత లోకేష్ గారే ఉండాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. జనసేన కార్యకర్తలు ఈ రోజు కాకపోయినా రేపైనా మా వాడు సీఎం అవ్వాలి, గెలవాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. సో ఆబ్వియస్గా లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఆబ్వియస్గా ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి. లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు, ఇక్కడ బొమ్మ తీసేసారు, మా వాడి దగ్గర ఏవో ఉంటాయి. బట్ ఇట్లన్నింటినీ కలుపుకొని ముందు మాట్లాడుకుంటే రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకు వెళ్తారని బట్టి ఉంటుంది. బట్ కలిసి ఉంటే వాళ్ళకున్న బలం విడిపోతే ఇద్దరికి ఉండదు. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి. బాలినేని గారు జాయిన్ అవ్వటం, ఉదయభాన్ గారు జాయిన్ అవ్వటం, వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ, వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా, అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని పెట్టి జాయిన్ అవుతారండి. ఇంతకుముందు బాలినేని గారు కూడా, ఇప్పుడు అంతకుముందు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, లేదా జనసేన నుంచి ఆఫర్ వచ్చి ఉండొచ్చు, లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా, గెలుచున్నారు కదా, మన నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుందని లోకల్ సమీకరణాలు పట్టుకొని ఆ డిసిషన్ తీసుకుంటా ఉంటారు ఎనీ ఎమ్మెల్యే. బట్ ఈ జాయినింగ్స్ అనేవి ఈ 2 parties మధ్య ఏమి క్లాషెస్ కి దారి తీయదా మోర్ అంటే? ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద పార్టీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మీకు ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక పిల్లలు, అందుకే మీకు కామన్ గోల్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ ఇండివిజువల్ మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, మీకు ఆయనకు ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రేపొద్దున నా పార్టీ బలోపేతం చేసుకోవాలని ఇరు పార్టీలకి ఉంటుంది, ఇరు పార్టీ లీడర్లకి ఉంటుంది. సో ప్యారల్గా ఒకటి మీకు తెలిసినా ఒకటి తెలియకపోయినా 2 పార్టీలు తన పార్టీ బలోపేతం చేసుకోవాలని వర్క్ చేసుకుంటూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం